ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నీవు మేలిమి బంగారంతో దీపవృక్షంను చేయవలెను. నిర్గమ 25:31. దీపవృక్షం కొలతలు ఇవ్వలేదు. ఇత్తడి గంగాళం విషయంలో కూడా అంతే. ఈ రెండు వస్తువుల పరిమాణం కొలతలు ఇవ్వలేదు. సంఘం ద్వారా కాలంలోనూ నిత్యత్వంలోనూ వెల్లడి అయ్యే వెలుగును మనం కొలవడం సాధ్యం కాదు. అలాగే దేవుని వాక్యం గంగాళం ద్వారా కలిగే శుద్ధిని కూడా మనం కొలవలేం. ఈ రెండు వస్తువుల మధ్య మరో సామ్యం కూడా ఉంది. రెండు వస్తువులను లోహంతోనే తయారు చేశారు. దీపవృక్షాన్ని పూర్తిగా బంగారంతో చేశారు. గంగాళాన్ని పూర్తిగా ఇత్తడితో చేశారు. వీటిలో కర్ర లేనే లేదు. దీపవృక్షం బంగారం యేసుక్రీస్తు దైవత్వాన్ని, దైవ స్వభావాన్ని వెల్లడిస్తుంది. యేసుక్రీస్తు లోకానికి వెలుగు. రెండవదిగా సంఘంలో కూడా అదే లక్షణాలు కనిపిస్తాయి. మత్తయి 5:14. ఎందుకంటే సంఘం దేవుని మూలంగా కలిగింది. సంఘంలో దేవుని లక్షణాలు వెల్లడి అవుతాయి. సంఘం పూర్తిగా దేవునిదే. మత్తయి 16:16-18 వరకు. కొలసి 1:27. పేతురు 2వ పత్రిక 1:4. దీపవృక్షాన్ని దానికి సంబంధించిన ఉపకరణాలను సుత్తెలతో సాగెగొట్టి తయారు చేయాలి. నిర్గమ 25:31, 35, 39. కరిగించి పోత పోయకూడదు. బంగారాన్ని భూమిలో నుండి తీసినప్పుడు అది ఎందుకో పనికిరాదు. అది ఉపయోగపడాలంటే అగ్నిలో శుద్ధి చేయాలి. ఈ దశలో దానిలోని మలినాలన్నీ తొలగిపోతాయి. స్వచ్ఛమైన బంగారం బయటపడుతుంది. ఈ దశకు వచ్చిన తర్వాత స్వర్ణకారులు బంగారంతో ఆయా ఆభరణాలు తయారు చేస్తారు. ఈ ప్రక్రియ చాలా కఠినమైంది. బంగారం సుత్తి దెబ్బలకు లోన్ కావాలి. ఇదంతా జరిగిన తర్వాత అది ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సంఘంలో దేవుడు చేసే పనికి సాదృశ్యంగా ఉంది. దేవుడు బాధలు, ఇరుకులు, ఇబ్బందుల ద్వారా సంఘాన్ని శుద్ధి చేస్తున్నాడు. దీనంతటికీ ఒక ఉద్దేశం ఉంది. దీని అంతటి తర్వాత సంఘం మేలిమి బంగారంలాగా తయారవుతుంది. దేవుడు ముందే నిర్ణయించిన నమూనా ఏర్పడుతుంది. యెషయా 52:14, 53:4-5, యోబు 23:10, పేతురు మొదటి పత్రిక 1:7, పేతురు 2వ పత్రిక 1:4.